ఇవ్వబడిన ఒక చక్కని మాట మనమందరం చదువుకొని దాని ద్వారా మనమందరం కూడా ఆత్మీయ మేలుడు పొందుదాం రండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. పారిపోయేది ఎవరంట? ఎందుకు భయమా? ఆయనకి భయమే, అపవాదికి భయమే. ఎప్పుడు చూసినా భయపడుతుంటాడు. ప్రభు వెలుగు వచ్చిందంటే భయమే. ఇప్పుడు నీలో భయం ఉందే, ధైర్యం ఉంది? బాగా వినాలి. నీలో ధైర్యం ఉందే, భయం ఉందే? నాలో ధైర్యం ఉన్నది నన్ను చేతులు ఎత్తండి, నాలో భయం ఉన్నది నన్ను చేతులు ఎత్తండి. వాళ్ళ చేతులు దించినా కీళ్ళు ఎత్తాలి వాళ్ళ చేయి. ఇప్పుడు నాలో భయం ఉన్నది నన్ను చేతులు ఎత్తండి. ప్రియులారా, స్పీడ్ అయిందా? టైం మీరు పాటలకేమో ఎక్కువ ఉంటుంది, నాకు వాక్యానికి ఇంకా స్పీడే. పిల్లరా రండి దేవుని మాటలు వింటున్నాం. మనందరం కూడా 12:30 పక్కనే విల్సన్ టైం చూపిస్తుంటాను. ఇంకా రండి దేవుని మాటలు చదువుదాం. దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో ఎవరు వెళ్ళిపోతారు నీ దగ్గర నుండి? అపవాది, సాతానుడు, వాడు పారిపోతాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడతాడు. అన్నా మా ఇల్లు చూద్దురా అన్న, మా వాకిలు చూద్దురా అన్న, ఏం చూడాల్సిన పని లేదు. నువ్వు దేవుని నింపబడినావు అనుకో, ఆటోమేటిక్ ఉన్నోడు ఏమైపోతాడు? ఆడున్న అపవాది ఏమైపోతాడు? పారిపోతాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. దుష్టుడు ఎవడు ధర్మకుండానే పారిపోవును. వాడు పారిపోతాడు. ఎవరు ధర్మాల్సిన పనిలే. కట్టె తీసుకోవాల్సిన పనిలే, ఇంకేం తీసుకొని పోవాల్సిన పనిలే. నువ్వు ఎప్పుడైతే, తమ్ముడు చెప్తున్నాడు, ఉరుకుతాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఉంటావో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి అక్కడ ఉన్నటువంటి అపవాది శక్తుల అధికారాన్ని అంతా లయపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నేను కొన్ని ప్రాంతాలలో స్వార్థ ప్రకటిస్తుంటే, బజార్ ఇల్లు తిరిగి సువార్త చెప్పటం నాకు ఇది అలవాటు. వాళ్ళు వినకపోని, వాళ్ళు నమ్మకపోని, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పేవాడిని. అక్కడక్కడ ఇల్లులు అద్దెకు తీసుకొని సువార్త ప్రకటించేవాడిని ఫస్ట్ నుండి కూడా. ఉదయం 5 గంటలకు మొదలు పెట్టుకుంటే సాయంత్రం 9 వరకు తిరిగేవాడిని. తిరిగి అలిసిపోయి సువార్త ప్రకటించి వచ్చేవాడిని. చాలా మంది రక్షణ పొందుతాను, చాలా మంది బాప్తిసాలు తీసుకుని, చాలా మంది. నేను అంటాను, అన్న బాప్తిసం తీసుకున్నానంటే నేను అంటాను, ఎక్కడ బాప్తిసం అయితే అక్కడ తీసుకోమనేవాడిని. ఇది ఏందన్నా నువ్వు కొత్తగా చెప్తున్నావు? అందరూ మా కాడికి రండి, మా కాడికి తీసుకుంటే యాడికి పోకుండా అంటారు. నువ్వేందన్నా యాడన్నా తీసుకో, యాడికన్నా పొమ్మంటున్నావే అని అంటారు. నేను అంటాను, నేను ఎంతకాలం ఉంటాను? నా దగ్గరికి నేను ఎంతకాలం ఉంటాను? తర్వాత వాళ్ళు ఏడికి పోవాలి? జీవము కలిగిన దేవుని నేను పరిచయం చేశాను అనుకోండి, దేవుని వాక్యాన్ని పరిచయం చేశాను అనుకోండి, నేనున్ననో లేకపోయినాను ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నాతో అసలు పనే లేదు. ఇంకా నేను ఊరిక బొమ్మనే, నాలో ఏమీ లేదు. నేను ఆయన పేరట ప్రకటించువాడిని. దేవునికి స్తోత్రం. కూలూరులో కన్నా బాప్తిసం తీసుకున్నాడు. ఫుల్ తాగబోతు, ప్రభుని నమ్ముకున్నాడు, రక్షించబడినాడు. అన్న నేను బాప్తిసం తీసుకుంటానని వచ్చాడు. నేను అంటాను, ఎక్కడ తీసుకున్నా, ఎక్కడైనా తీసుకోపో, ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ప్రభులో ఉంటే చాలన్నాను. అన్నా అందరం సుధాకర్ అన్న నంద్యాల తీస్తున్నాడు అన్న, యేసుకృప ప్రార్థన మందిరం అంటే లక్షణంగా పోయి తీసుకొని ఆలస్యం చేయగాక అని చెప్పాను. తీసుకున్నాడు, లక్షణంగా బాప్తిసం తీసుకున్నాడు, వచ్చినాడు తెల్లని వస్త్రం ధరించుకొని. నేను మరలా వాళ్ళ ఊర్లో వారం మీటింగ్లు పెడతా ఉంటాను. సంవత్సరం చేశాను అక్కడ. సాయంత్రం పగులంతా యాలూరు చూసుకొని రాత్రికి పోయేది ఒక కూలూరులో. ఒక సంవత్సరం చేసాం. అయితే రక్షించబడినాడు, తెల్లని వస్త్రం వేసుకొని వచ్చి కూర్చొని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను ఈ రోజు నుండి నా జీవితం మారిపోయింది, నూతన జన్మ నేను పొందుకున్నాను, నూతన అనుభవంలోనికి వచ్చాను, ఇక నుండి నేను దేవుని బిడ్డగా మార్చబడినాను అన్నాడు. ఇంకా బైబిల్ చదవడం ప్రారంభించినాడు. ప్రకటన గ్రంథం వరకు చదివేశాడు. బైబిల్ చదవడం పూర్తి అయిపోయింది. తన జీవిత యాత్ర లోకంలో ముగించాడు, పరలోకం చేయడం. చప్పట్లు కొడితే నాకు ఒక చిన్న కరపత్రికల ద్వారా ప్రభుని తెలుసుకొని, తర్వాత వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించుతూ ఇంకా బలం పొందుకొని, ఒక చిన్న బైబిల్ వాళ్ళ చేతికిస్తే నేను ఇచ్చిన బైబిల్ పూర్తిగా చదివిన వ్యక్తి మొట్టమొదటి విశ్వాస ఆయననే. దేవునికి స్తోత్రం.
1 సంవత్సరం కష్టపడాము. ఆ సంవత్సరంలో ఆయనలో గొప్ప ఉద్యోగం రగులుకుంది. బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉంటే, నేను మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు చిన్న బైబిల్ ఇచ్చాను తీసుకెళ్ళి. పెద్ద బైబిల్ తెమ్మన్నాడు, కానీ చిన్న బైబిల్ తీసుకుపోయి ఇచ్చాను. చిన్న బైబిల్ మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు పూర్తిగా చదివాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చదువుతుంటే గుండెల నొప్పి వచ్చింది. ఇక నేను ప్రార్థన చేశాను, ఏం కాదులే అంటున్నాను. కానీ పాశ్రమకు దేవుడు దర్శనంలో చూపించాడు, నా దగ్గరికి నేను పిలుచుకుంటున్నాను, నాకు ఇష్టకరంగా మార్చుకున్నాను అన్నాడు. 3 రోజులు తిరిగేసరికల్లా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత మాకు వారం తర్వాత మేము వెళ్ళినప్పుడు మాకు చెప్పారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఈ లోకంలో నాకు ఇష్టకరంగా ఎలా కావాలో నేను అలా మార్చుకున్నాను, నాకు ఇష్టంగా మార్చుకున్నాను. ఇక నేను నా దగ్గరికి పిలుచుకున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాడంటే ప్రభు దగ్గర విశ్రాంతిలో ఉన్నాడు. చపలుడు దేవుని నామమున మహిమపరచు. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుడిగా మార్చబడినాడు, ప్రభు రక్తంలో కడగబడినాడు, ప్రభు బిడ్డగా మార్చబడినాడు. జీవితంలో ముసలవాడైనంత వరకు ఇష్టానుసారంగా తిని తాగి సుఖించి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి. కానీ చివరి దశలో ప్రభుని గట్టిగా పట్టుకున్నాడు, ప్రభు మీద ఆధారపడినాడు, తన పాపములు పూర్తిగా వదిలిపెట్టాడు. తెల్లని వస్త్రమును ధరించుకొని యేసు రక్తములో కడగబడి నీతిమంతులలో జాబితాలోనికి వెళ్ళిపోయాడు. జీవ గ్రంథంలో పేరు రాయించుకోగలిగాడు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, అన్న వినండి. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి భక్తి జీవితంలో ఎంతవరకు అంటే ఇది మరణం వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం. జబ్బు తగ్గంగానే, ఉద్యోగం రాగంగానే, పెళ్లి జరగంగానే, గర్భఫలం రాగానే, సంతానం కలగంగానే ఆగిపోయేది కాదు ఇది. ఎప్పటి వరకు? ఈ లోకాన్ని ముగించేంత వరకు ఈ భక్తి జీవితంలో సాగితే నీకు పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలంట? నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో సాతానును ఆటోమేటిక్గా నీకు ఎదిరించే శక్తి వస్తుంది. ఆయన నీకు శక్తిని ఇస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, పిరికితనగలైన ఆత్మగాలు ఆయన ఇచ్చేది. నువ్వు ఎప్పుడు భయపడుతున్నావేమో, నీకు భయపడే ఆత్మను కాదు ఆయన ఇచ్చేది, ఎదిరించే ఆత్మ. దేవునికి స్తోత్రం. నువ్వు గద్దిస్తే తొలగిపోతుంది అంతే. నువ్వు ఎప్పుడైతే గద్దిస్తావో ప్రార్థనలో ఆటోమేటిక్గా ఏమైపోతుంది? తొలగిపోతుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నీ పరిస్థితులు మారిపోబోతున్నాయి. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. అందుకు ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ఎక్కువ ధన్యులని చెప్పాడు. అంటే ప్రియులారా, వాక్యాన్ని విని వాక్యాన్ని గైకొంటే వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం రాయబడింది. ఈరోజు నువ్వు ధన్యుడిగా, ధన్యురాలుగా నువ్వు మార్చబడాలంటే విన్న వాక్యాన్ని నువ్వు గైకొని, విన్న వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వేముగా మార్చబడుతున్నావు? ధన్యుడు. బ్లెస్సింగ్ వస్తుంది నీకు, అంటే ఆశీర్వాదం వస్తుంది. చపలుడు దేవుని నామమున మహిమపరచు. దేవుని వాక్యం విని దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, వాక్యాన్ని నువ్వు చేర్చుకుంటే, వాక్యమైన ప్రభుత్వం నువ్వు నడిస్తే, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే నీకేముందంటే ఆశీర్వాదం ఉంది, నీకు దీవెన ఉంది. నీకు మాత్రమే కాదు, నీకు నీ పిల్లలకు ఉంది. దేవునికి స్తోత్రం. పల్లె స్వార్థ ప్రకటిస్తా అలా వెళ్తా ఉంటుంటే ప్రజలు తండోలుగా రక్షణలు పొందుతూ సంఘాలకు వెళ్తూ స్థిరపడి ఈరోజు అంటారు, నేను కొన్ని ఊర్లకు పాస్టర్లను తీసుకువెళ్ళాను, మాకు పరిచయం ఉన్న వాళ్ళని నీకు పరిచయం చేస్తాను తీసుకుపోయా. కొన్నిసార్లు బండి ఎక్కుసుకొని పోయి పాస్టర్ ఏమనుకుందో నాకు తెలియదు, కానీ ఎవరు పరిచయం ఉన్నారు, ఎవరు చూపించు అనుకున్నదేమో, కానీ నేను పోయి చూపితే అందరూ వృద్ధాపించని తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు, తల్లిదండ్రులను సరిగా వాళ్ళు చూసుకోక వదిలిపెడితే వాళ్ళు ఒంటరిగా వృద్ధాపించడం మీద బతుకుతూ, కుటుంబంలో అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు, అందరూ వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వారి జీవితాలంతా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వ్యాపారం నిమిత్తం వెళ్ళి వాళ్ళకు స్వార్థ ప్రకటించి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళను బలపరిచినప్పుడు వారు మరలా మీకు కనపడినప్పుడు గుర్తుపట్టలేక, అన్న నేను విజయనమ్మా ఇట్లా చేపల మీద అన్నాను, మీ ఊరు వెళ్ళిపోయినామేమనుకున్నాను బాధపడి ఏడ్చినారు. చాలా మంది ఏడిపోయారు. కనపడిన వాళ్ళలో ఏడవటమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను ఏం వాళ్ళకి చెప్పానంటే దేవుని మాటలు పంచాను, దేవుని ప్రేమను పంచాను. వాళ్ళ దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చొని వాళ్ళ కోసం ప్రార్థన చేసి
వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేసి వాళ్ళ బాధలు ఏ బాధలు ఉన్నారో ఆ బాధలను విడుదల పొందేదానికి ఒక మార్గం వాక్యం చూపించి వాళ్ళని ధైర్యపరిచినప్పుడు వాళ్ళు ఎంతగానో బలం పొందుకొని వాళ్ళంతా నా కోసం ప్రార్థన చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడో ఒకసారి 2 సార్లు 3 సార్లు కలిసి వాక్యం చెప్పిన వాళ్ళే నా కోసం అంత ప్రార్థన చేస్తుంటే వారం వారం వాక్యం చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే మీకోసం నూనె పెట్టి డబ్బాలు అయిపోతుంది నూనెమో. ప్రియులారా, మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారా? సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఈరోజు మీరు ప్రార్థన పరులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను చెప్పగలను, నన్ను ప్రభులోనికి నడిపించి నాకు బాప్తిజం ఇచ్చినటువంటి పాలొండ్రోస్ పాలనైన నా కోసము ప్రతిరోజు ఒక అర్ధగంట ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 గంటలు ప్రార్థన చేస్తాడు. 5 గంటలు ప్రార్థన చేయండి వాక్యం చెప్పడు. వాక్యము అరగంట సేపు వాక్యం చెప్పాలంటే 5 గంటలు ప్రార్థన చేయాలి. వెనక 5 గంటల సేపు ప్రార్థన చేసి తర్వాత ఒక అరగంట వాక్యం చెప్పేవాడు. ఆ 5 గంటలలో అరగంట సేపు నా కోసం చేసేవాడు. దేవునికి స్తోత్రం. వెల్లూరు ప్రాంతములో పిల్లరా రాయవెల్లూరు వెళ్తూ నేను ఒక పాస్టర్కి ఆరోగ్యం బాగాలేదని కారులో పక్కన కూర్చొని వెళ్తా ఉంటే తెల్లారుజాము కాడ ఉదయకాల సమయం యాక్సిడెంట్లో చనిపోయాడు. భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయాడు. ప్రభు దగ్గరికి చేర్చబడినాడు. దగ్గర 200 మంది విశ్వాసులు వస్తారు. అయితే తన కుమారులు ఇప్పుడు బాధ్యత తీసుకొని సంఘ సేవ పరిచయం జరిగిస్తూ ఉన్నారు. రేపు 9-10 తారీఖులో మీటింగ్స్ ఉన్నాయి, రమ్మని ఆహ్వానించారు. అయితే రేపు మంగళవారం పూట మేము ఆ నెల్లూరు ప్రాంతంగానే మేము అట్లా చెన్నై అట్లా వెళ్తా ఉన్నాం. నేను ఆ చనిపోయిన దగ్గర నుండి నేను ఆ ప్రాంతము ఇప్పుడు వెళ్ళి చూడలేదు ఆ స్థలాన్ని, కానీ తీసుకొచ్చారు మందిరం దగ్గరికి, అక్కడ వెళ్ళి చూసాం. తర్వాత మాకెప్పుడు ఒక ఆలోచన, ఏ రోజు ఎక్కడ ఏ విధంగా వెళ్ళిపోయినా ప్రభు దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటాం. ఏ రోజు ఎప్పుడు దేవుడు పిలుచుకున్నారు ప్రభు దగ్గర మాత్రం ఉంటాం. ఒక నిశ్చయత, ఒక నమ్మకము. ఈరోజు ఇటు నిశ్చయత, ఇటు నమ్మకం నీకు ఉందా? ఈ భక్తి జీవితంలో నువ్వు దేవునికి లోబడి దేవుని మార్గంలో సాగుతున్నప్పుడు నీకు ఒక నమ్మకం ఉండాలి, ఒక నిశ్చయత ఉండాలి. ఏ రోజు ప్రభు పిలిచినా నేను దేవుని దగ్గర ఉంటాను. దేవునికి స్తోత్రం. ఒక నిశ్చయత, ఒక నమ్మకం ఒక ఉండాలి నీకు. ఈరోజు తల్లి చెల్లి అక్క అన్న వినండి, నా కోసం దైవజనుడు ప్రార్థన చేశాడు, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే మీరు నా కోసం కూడా ప్రార్థన చేయాలి, మీ పిల్లల కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీరు పక్కన ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే మీకు తెలిసిన 4-5 బెడ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాసుకోండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ జబ్బు రాసుకొని వస్తే వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మీరు ఆ పేపర్ తెచ్చి మాకు అలా ఇచ్చిపోతే, నా పలానా ఊరంట పలానా సమస్యతో బాధపడుతున్నారంటే మాకు ఇంకేం పని ఉండదు, మాకు ప్రార్థన చేసే పని తప్ప. ప్రజలకు కనపడాల్సిన అవసరం లేదు మేము చేసే ప్రార్థన. ఎవరికి కనపడాలి? మత్తయి సువార్త 6వ రండి, ఆ భాగం చూద్దాం. మనకు ప్రతిఫలం రావాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలో అక్కడ రాశాడు. మత్తయి సువార్త 6వ స్పీడ్గా చదువున్నానా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తర్వాత నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు అప్పుడు దేవునామాన్ని మహిమపడతాడు. ఎలా ప్రార్థన చేయాలి? అందరికి కనపడేటట్ట ఎలా ప్రార్థన చేయాలి? నీ సమస్య ఉంది, నువ్వేం చేయాలంటే ప్రార్థనలో మోకరించి ఇంట్లో నీకున్నటువంటి గదిలో, నీకున్నటువంటి ఇంటిలో దేవునికి వినపడినట్టుగా, దేవుని సన్నిధిలో నువ్వు కనపడినట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ స్వరము దేవునికి వినపడినట్టుగా, నీ కన్నీళ్లు దేవుడు చూసినట్టుగా
నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నీ ఇంటిలోనే తలుపు వేసుకొని ఎవరి మనసులో కనపడకూడదు. ఎట్ట చేయాలంటే రహస్య ప్రార్థన. నువ్వు రహస్యంగా కూర్చొని ప్రార్థన చేస్తుంటే బహిరంగ కార్యాలు జరుగుతుంటాయి. చబలోడు దేవుని నామని మహింపడతావు. ప్రజల మీద చేతులు పెట్టి టాచ్ అంటే ఏముంది? నాలో ఏముంది? ఎందుకు పడిపోతున్నారు? ఎందుకు వాళ్ళలో దురాత్మలు బయటకు వచ్చి కేకలేసిపోతున్నాయి? నాలో ఏమి లేదు. నా గదిలో, నా రహస్య గదిలో నేను చేస్తున్న ప్రార్థన ఆ దేవుడు ఆలకించ జవాబిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున విడిచిపెట్టిపో రోగమా, దెయ్యమా అని నువ్వు గద్దిస్తే అది తొలగటానికి కారణం ఏమిటంటే రహస్య ప్రార్థనలో ఉన్న శక్తి, ఉపవాస ప్రార్థనలో ఉన్న. ఈరోజు నువ్వు కూడా ఏ సమస్యతోనో బాధపడుతున్నావు, అలా ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? నువ్వు అలా ఎందుకు నువ్వు రహస్యంగా నువ్వు ప్రార్థన చేయకూడదు? కానుక వేసేటప్పుడు ఎంతమంది కనపడాలా? మనం వేసే కానుక ఎవరికి కనపడాలా? ఏమ్మా? దేవునికి మాత్రమే కనపడాలా. నువ్వు సహాయం చేసే సహాయం ఎవరికి కనపడాలి? ఎంతమందికి తెలియాలా? నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలిస్తే నీకు లాభం ఏమీ ఉండదు. దానివల్ల నీకు ఫలితమేమి, ఇంత ఇచ్చినానని ఇంత గొప్ప చెప్పుకుంటే నీకు ఫలితమేమి రాదు. ఎందుకంటే నువ్వు ఇచ్చింది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ మనసుతో ఇచ్చినో దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు రహస్యంగా ఇచ్చినది, నువ్వు రహస్యంగా చేసినది ఇది దేవుడు చూస్తున్నాడు. దేవుని పని కోసం, దేవుని కోసం నువ్వు ప్రయాసపడుతున్నది. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు ఎటువంటి ఆత్మీయ బిడ్డలను దేవుడు ఇచ్చినాడంటే పొద్దున్న 6 గంటలకు వస్తాడు మామ. వచ్చి నా వందనాలు అంటాడు. ఆనండి వందనాలు వచ్చేసరికి కూర్చొని మాట్లాడుతున్నాడు. పట్టదే, నేను పట్ట కోసం నేను బండి కప్పుతూ ఈడ ప్రార్థనకు ఒకవేళ వర్షం పడితే పట్టెట్టా అని ఆలోచన చేసినాడు. రాత్రి కట్టేసినాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏ పని చేస్తున్నా ఒక తపన ఉండాలి. అంటే దేవుని మందిరం పట్ల, ప్రార్థన పట్ల. ఎట్లా రేపు ఆదివారం కదా, ఈరోజు వర్షం రాకూడదు. ఎంతమంది ప్రార్థన చేసినారు? చేతులు ఎత్తుతారా? ఎవరు చేయలేదా? మీరందరూ వాక్యం వినాలని. మాకు శనివారం వచ్చిందంటే ఇంకా అదొక ఇంకా కత్తి మీద సాము లాగానే. ఇంకా ప్రభువా నా ప్రార్థన మాత్రం వినయ్యా, ఎవరు తిన్నా వినకపోయినా. ఎందుకు? మాకు పైన రేకులు లేవు నాయనా. నువ్వు నా ప్రార్థన వినకపోతే మేము ఒక ప్రార్థన జరుపుతా ఉంటాం. వర్షం వస్తే ఆటంకం అవుతుంది. నువ్వు ఖచ్చితంగా మా ప్రార్థన చేర్చుకోనైనా విను నాయన. వర్షం ఆదివారం ఒక్కరోజు ఆపునైనా ప్రార్థన. ప్రియులారా, మీరు ఎందుకు ప్రార్థన చేయరు? ఏం ఆటంకం లేకుండా ఉండకూడదు నాయన. శనివారానికి వచ్చేసరికి మీరు ఏం చేయాలో తెలుసా? ప్రభువా ఆదివారం మేము ఆటంకం లేకుండా మందిరానికి వెళ్ళాలి. మేము మా కుటుంబం నీ సన్నిధిలో కూర్చోవాలి. వాతావరణం ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ మాటలు మేము వినాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ చేయాలా? రహస్యంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది బహిరంగంగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. తల్లి, చెల్లి, అక్క, అన్న, చెల్లి, అన్న వినండి. ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. నువ్వు మందిరం కోసం, దేవుని పని కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత ఆలోచన చేస్తున్నావు. నీ ఆశ పడితే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడంటే. నువ్వేం చేయాలనుకుంటున్నావు? మొన్నటి దినాన్ని నేను ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాను. 11:30 అయింది రాత్రి. మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటే సునాల నాయన హాస్పిటల్ ఉన్నాడు. తమ్ముడితో కొంత మాట్లాడుతూ కొంత హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం గురించి కొన్ని సంగతులు మేము మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఆ భాగము తమ్ముడితో చెప్పి కొంత పరిచయ వాక్యాన్ని చెప్తా ఉన్నాను. చెప్తా ఉంటే డోర్ తలుపు టక్ 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 అని కొడతా ఉన్నారు. అన్నా ఎవరన్నా అని పిలిచాను. అన్నా నేనన్నా బండలు రాముడను అన్నట్టు. అన్నా చెప్పన్నా అని బయటకు వచ్చాను. బండలు ఏడ దించమంటావు అంటున్నాడు. నేను చెప్పలేదు కదన్నా అనుకుంటున్నాను. నేను చెప్పలేదు కదన్నా అంటే అదే అన్నా ఆయన చెప్పినాడు దించుదామని అన్నా. పిల్లరా ఇక్కడ కింద మట్టిలో కూర్చుంటా ఉన్నాం. వాన పడితే బురద అవుతుంది. కింద పట్టేసి పట్ట మీద సాపలేసి మన వారం మీద తడితడిగా అట్లే కూర్చున్నారు. అయితే ప్రార్థన చేస్తూ వచ్చినాను. 11:30 కల్లా దేవుడు అద్భుతంగా ప్రేరేపించి రాత్రి 11:30కు వచ్చి చక్కగా దించండి అన్న, ఇక్కడ అడ్డం లేకుండా అంటే ఆడ దించాను. నేను అనుకుని ఎప్పుడు పరుస్తారో ఏమోలే అనుకున్నాను. ఉదయకాల సమయం కల్లా అంకుల్ వచ్చి స్నానం చేశాను. వచ్చి నేనన్నా చెప్పింటిలే, నాకు దేవుడి ప్రేరేపణిచ్చి
ఇక్కడ అందరు కింద కూర్చుంటున్నారని నేను కొంచెం తెప్పి వచ్చానని చెప్పాడు. సంతోషపోయినాను. నేను కూడా పరుస్తానన్నాడు. వచ్చాడు. వీళ్ళంతా కూడా కలిసి ఎంత చక్కగా పరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన మేలు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, రహస్యంగా మనం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉంటే, ప్రభువా మా బాధ ఇది, మా కష్టం ఇది, మా పరిస్థితి ఇదయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం చూస్తా ఉన్నాం. ఆ ప్రార్థన యొక్క జవాబు చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. గట్టి గడిచి చేస్తే దానివల్ల ఫలితం రాదు. మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చొని మూలిగి, నువ్వు తప్ప నాకు దిక్కు లేరయ్యా అని రహస్యంగా ప్రార్థన చేస్తే, అక్కడ అన్నమాట, నీ రహస్య ప్రార్థనను చూసి చపలుడు దేవుని నామమున మహిమపడతాడు. నీ రహస్యమైన ప్రార్థన నేను చూసి, ఎవరు చూడాలి మన ప్రార్థన? ఎవరు వినాలా? ఎట్లా చేస్తే దేవుడు వింటాడు? ఎట్లా చేస్తే ప్రార్థన వింటాడు? కన్నీటి ప్రార్థన. ఇంకా చెప్పండి మీరు, నేను ఆన్సర్ చూస్తున్నా, మీరు ఏం చెప్తారని. ఎట్లా చేస్తే దేవుడు వింటాడు? ఇంకా శాతనైన కానీ చెప్పండి, వింటాను నేను కూడా. ఏమ్మా, మనం ఎలా చేస్తే వింటాడు? తాగబరకు స్నానం చేసి శుభ్రంగా దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి, తర్వాత అన్నం తినకుండా ఉపవాసం ఉండి, తర్వాత ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. ప్రయాణం అయిపోయేటప్పుడు నిలబడుకుని దేవా తండ్రి రామేనను ప్రయాణం అంతే, నిలబడి మోకరించి కూర్చొని మోకరించి ఒక నిమిషం పాటు ప్రార్థన చేసే సమయం ఉండదు కొంతమందికి. ఎప్పుడో ఏదైనా అర్జెంట్ పని తప్ప, అర్జెంట్ పని లేకపోయినా ఇష్టానుసారంగా టైం అంతా ఉంటుంది, కానీ మోకరించి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి. అట్లా ఉండకూడదు, స్పీడ్ ఉండకూడదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. నీకు ఎమర్జెన్సీగా అయితే పోత 2 మాటలు లాగి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఎమర్జెన్సీ అయితే అదే కంటిన్యూ చేయకూడదు, అలానే కంటిన్యూ చేయకూడదు. ఈరోజు నీవు నేను మనందరము కూడా ఎలా ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చపలుడు దేవుని నామమున మహిమపడతాం. అంటే మనం చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విని జవాబిస్తాడని ఒక నమ్మకంతో చేయాలి. చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా విని ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. ఈరోజు గర్భఫలం లేని వారికి యేసు నామములో దేవుడు గర్భఫలం తెరుచును గాక. ఈ వాక్యపు వెలుగులో ఎవరినో దేవుడు దర్శించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నేను గర్భము తెరవబోతున్నాను అంటే చపలుడు దేవుని నామమున మహిమపడతా. నేను ద్వారాలు తెరవబోతున్నాను. ఇంతవరకు తిరిగి నువ్వు బాధపడినావు. నీ బాధను నేను చూశాను, నీ కన్నీరుని నేను చూశాను, నీ కష్టాన్ని నేను చూశాను. నేను నీకు సహాయం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు లేచి నిలబడండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నవారు లేచి నిలబడండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నవారు, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నవారు, దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయను గాక. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్. కూర్చున్నాను. పిల్లరా, ఈరోజు దేవుడు అద్భుత కార్యములు చేయబోతున్నాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు ప్రేరేపణిస్తా ఉన్నాడు. నేను తెరవబోతున్నాను చెప్పును, నేను కార్యం జరిగించబోతున్నాను. ఈరోజు అద్భుతమైన కార్యం ఆయన చేయబోతున్నాడు. రండి, పరిశుద్ధ గ్రంథములో దైవ వాక్యాన్ని మనం చూద్దాం. రండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వాక్యం. ప్రియులారా, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 5వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. ఈరోజు దేవుని వాక్యము ఏమై ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. మన పాదములకు ఏమైందంట? దీపము. దీపము అంటే మన పాదములు ఎక్కడ కూడా జారిపోకుండా, ఎక్కడ కూడా తప్పడు అడుగులు వేయకుండా, ఎక్కడను మనం పడిపోకుండా ఈరోజు ఆ దీపమైనటువంటి వాక్యం మనకు అండగా ఉంది. చీకటిలో నువ్వు నడుస్తున్నట్టయితే వెలుగు నీ ముందు వచ్చేసి చీకటిని పారదోలబోతుంది. చపలుడు దేవుని నామమున మహిమపడతాం. నీ మార్గం దేవుడు సరళం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఈరోజు వాక్యమైన దేవుని నువ్వు అంగీకరించడం ద్వారా, నువ్వు వినుట ద్వారా నువ్వు ధన్యుడిగా మార్చబడబోతున్నావు. దేవునికి స్తోత్రం.
దేవునికి లోబడుట అనగా, దేవుని వాక్యానికి లోబడుట అనగా పూర్ణ హృదయముతో ఆయనను అంగీకరించుట. ఎట్లా అంగీకరించాలంట? పూర్ణ హృదయం. బచ్చాలు ఎంతమంది చేయడానికి వచ్చమ్మా? చేతులు ఎత్తుతారు. బచ్చాలు చేయడం చేతులు ఎత్తుతా నేను చూస్తాను కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్ణం ఉంటుంది లోపల, పూర్ణమే కదా పెట్టేది బచ్చాలలో, పూర్ణం. అంతే నువ్వు ఈ మనస్సు, నీ హృదయము ఏ మాత్రము కూడా కల్మషం లేకుండా అలా మెత్తగా ఉండిపోవాలంటే పూర్ణ హృదయం అంటే ప్రభువులో నువ్వు పూర్తిగా కలిసిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఏ మాత్రము కూడా సరిగా పిండి కలపకపోతే బచ్చాలు బాగొస్తాయమ్మా. నీ జీవితంలో కూడా ఆశీర్వాదం రావాలంటే పూర్ణం వల్ల నువ్వు దేవుళ్ళు కలిసిపోవాలి. సభలో దేవునామని మహింపడతావు. పూర్ణంలాగా నువ్వేమైపోవాలా? నీ మనస్సు దేవునిలో కలిసిపోవాలి. ఎప్పుడైతే అలా కలిసిపోతుందో నువ్వు దేవునికి లోబడినావని అదే గుర్తు, అది ఒక సూచన. దేవుని ఆజ్ఞలను మన సొంత ఇష్టాల కంటే ఎక్కువగా ప్రేమించాలి. సొంత ఇష్టాలంటే సొంతంగా మనం ఇష్టపడే చాలా ఉంటాయి. అంటే ఆ ఇష్టపడింది ఏదో దానికి మించి దేవుణ్ణి ప్రేమించాలా. దేవునికి స్తోత్రం. మనము సొంతంగా ఇష్టపడే వాటి కంటే ఎక్కువ ప్రేమ ఉండాలి దేవుని పైన, దేవుని వాక్యం పైన, దేవుని సన్నిధి పైన. ఈరోజు నువ్వు దేవునికి లోబడుట అనేది దానికి అర్థం వస్తుంది. మరలా దేవునికి లోబడినావంటే అది క్రియలలో కూడా చూపాలి. క్రియలలో కూడా చూపాలంటే నీ పని కూడా కనపడాలి, నీ పనితీరు కూడా కనపడాలి. అంటే వాక్యాన్ని కేవలం చదవటమే కాదు, వినడం మాత్రమే కాదు, దాన్ని ఏం చేయాలంటే నువ్వు నిత్యము బ్రతికే నీ బ్రతుకులో, నీ జీవితంలో ఆ బ్రతుకులో ఆచరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఆచరణలోనికి తీసుకోవాలి. ఊరికి విని వదిలిపెట్టడం కాదు, చదివి వదిలిపెట్టడం కాదు, వదిలిపెట్టేదే కాదు. ఏం చేయాలి? దాన్ని ఆచరించాలి. విన్న వాక్యానుసారంగా మనము ముందుకు నడవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుని నువ్వు నడిస్తే నువ్వు పడిపోవు. అప్పుడు దేవునామని మహిమపడతావు. నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకుని వెళ్తే నువ్వు ఎప్పుడు తొట్టిలో. దేవునికి స్తోత్రం. నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకుని వెళ్తే నువ్వు ఎప్పుడు ఎన్నుదిరగవు. దేవునికి స్తోత్రం. యేసయ్య నామమునకు స్తుతి కలుగును గాక. పిల్లరా, ఈరోజు నువ్వు దేవునికి లోబడటంటే నమ్మకముగా ఉండటం. ఎట్టుండాలి? ఒకటి, పూర్ణ హృదయంతో నువ్వు దేవుని అంగీకరించాలి. రెండవ మాట, క్రియల్లో అది చూపాలి. తర్వాత నమ్మకంగా ఉండాలి. నమ్మకం. ఎట్టి నమ్మకం అంటే ఎవరు చూసేటట్టు నమ్మకం? దేవుడు ఎక్కడెక్కడ చూస్తాడు? ఓన్లీ ఆదివారం మాత్రం చర్చిల్ని మాత్రం చూస్తాడా? ప్రార్థన కానీ చూస్తాడా? ప్రతి చోట రాత్రి పగులు తేడా ఉందంటారా? పిల్లంట వినాలి అట్లా ఇట్లా చూసి ఎవరు లేరులేని టక పాలు తాగిందంట. కానీ మూతి తుడుచుకోవడం మర్చిపోయి వచ్చిందంట. పాలు లేవని గమనించి చూస్తా ఉంటే నువ్వేమైనా తాగినావంట అంటుంది అంట. అంటుంది కానీ మూతికి ఏమున్నాయి? తాగిందా లేదా? తాగలేదంటుంది కానీ మూతికి ఏం కనపడుతుంది? ఈరోజు మన జీవితాలలో ప్రభు దగ్గరికి వచ్చిన మనము, నేను నీకు లోబడుతున్నానయ్యా నీకు లోబడుతున్నానయ్యా అని ఇంటికి వెళ్ళి నీ భర్త మీద కొట్లాడ పెట్టుకున్నావు. ఏం లోబడినట్టు? ఎవరికి లోబడమని వాక్యం సెలవిస్తుంది? భర్తకు నీవు లోబడాలా. భర్తకు లోబడకుండా నువ్వు జీవిస్తున్నట్టయితే దేవుని వాక్యాన్ని నువ్వు ఏమి క్రియలలో పెట్టినట్టు? నీ భార్యను నువ్వు ప్రేమించకుండా ఉంటే నువ్వు ఏమి వాక్యం విని దాన్ని క్రియలలో ఉంచినట్టు? దేవునికి స్తోత్రం చెప్పండి. నీ తల్లిదండ్రులకు లోబడకపోతే అది వాక్యాన్ని ఏ క్రియలలో ఉంచినట్టు? కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము అది పూర్తిగా మనము అంగీకరించి వాక్యానుసారంగా జీవించి ఆ వాక్యాన్ని మనం నమ్మి వాక్యముతో మనం ప్రయాణం సాగించాలి. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని మార్గమే ఇక సరైనదని దానిపైన ఆధారపడాలి. యేసు ప్రభు పరలోకానికి ఏమైనాడు?
ఏమైనాడు? పరలోకం వెళ్ళడానికి యేసు ప్రభు ఏమైనాడు? దగ్గరగా చెప్పండి. మార్గమైనాడు. నేనే మార్గము, నేనే సత్యము, ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే ఆయన మార్గమైనాడు. ఆయన పట్టుకొని నడుచుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తావంటే మోక్షానికి వెళ్తావు. సపరేట్ దేవుని నామాన్ని మహింపడతావు. ఆయనతో నువ్వు నడిస్తే, ఆయన మాటల ప్రకారం నువ్వు జీవిస్తే, ఆయన నువ్వు అనుసరిస్తే నువ్వు ఎక్కడికి చేరుతావు అంటే తిన్నగా మోక్షానికి చేరుతావు. ఈరోజు అపవాది చేయబట్టుకుని నడుచుకుంటూ పోతే ఆడిపోయి పడతావు. ఈ మాట మీకు తెలుసు కదా, ఎందుకు చెప్పరు? అపవాది చేయబట్టుకుని నడుచుకుంటూ పోతే ఆడపోయి పడతారు. అందరూ చెప్పండి. ఇప్పుడు నువ్వు ఏడబడ్డానికి ఇష్టపడుతున్నావు. ఆకొక్క మానుకు అంటే సిగరెట్ మానుకు అంటే సుట్ట మానుకు అంటే, తాగుడ మానుకు అంటే, దొంగతనాలు మానుకు అంటే, అబద్ధాలు మానుకు అంటే, బూతులు మాట్లాడిన మానుకు అంటే అంటే నువ్వు ఎవరిని పట్టుకోను? జాగ్రత్త, వాడు మోసగాడు, నేనేం చేయబోతున్నాడు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు నువ్వు ఆ మార్గంలోనికి వెళ్ళకూడదని దేవుడు మార్గమైనాడు. చదువుడు దేవుని నామాన్ని మహింపడతావు. ఆయన మార్గంలో నువ్వు సాగితే తిన్నగా మోక్షాన్ని సంపాదించుకుంటావు, పరలోకం వెళ్తావు. ఆయన అన్నాడు, పొరుగు వారిని ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టండి, దాహం కొనిన వారికి దప్పిక తీర్చండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట దేవుని వాక్యం రాయబడింది. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటుంటే అన్ని జనులకు నీకు తేడా ఏముంది అన్నాడు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందే? నీకు తెలిసిన కాడికి వందనాలు అక్క అనుకుంటే బాగుడుతు. నీకు తెలియకపోయినా వాళ్ళకి వందనాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళని పలకరియాలి, దేవుని ప్రేమను చూపాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు నిన్ను తిట్టని, వాళ్ళని కొట్టని, నిన్ను ఏమన్నాని వాళ్ళకి వందనాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమ చూపిస్తావో ఆ ప్రేమలో గొప్ప కదిలింపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమ అనేక పాపములను కప్పేస్తుందంటే ఒకసారి మానవులుగా ఓర్చుకోవడం కష్టం, కానీ అది ఓర్చుకొని చూపిస్తే దాని ఫలితం గొప్పగానే ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుని నమ్మినానంటే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వు ఆ మార్గాన్ని మాత్రం విడవద్దు. ఆయన చెప్పిన బోధన మాత్రము మరవవద్దు. నువ్వు ఎవరికి చెప్పినా ఆయనకి చెప్పను వందనాలంటే దాని అర్థం ఏమిటి? నీలో ఏముంది? ఇంకా ఏముంది? క్షమించే గుణము ఉందా? దేవుని బిడ్డగా నీకు ఏం గుణం ఉండాలంటే మన ప్రభు మన పాపమును క్షమించినాడు, మనం అందరిని క్షమించాలి. సౌరుడు దేవుని నామని అయిపోతాం. అందరిని మనం క్షమించాలంతే. ఎప్పుడైతే నువ్వు క్షమించే గుణం నీలోనే వస్తుందో ఆయన కార్యం చేయడం ఇంకా మొదలు పెడతాడు. ఇంకంతే. నీ జీవితంలో కొదవలు, నీ జీవితంలో కొరతలు, నీకేం అక్కర ఉందో, నీకేం అవసరం ఉందో అన్ని ముందు తీర్చుకుంటూ పోతుంటాడు. దేవునికి స్తోత్రం. రండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఆత్మీయంగా జీవితంలో దేవుని వాక్యానికి లోబడట లేదా ఆయన పైన మనకున్న ప్రేమకు ఒక నిదర్శనం అది. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వాక్యం. నిద్రపోలు దేవునికి స్తోత్రం చెప్పండి. చదువుక. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా విని. ఈరోజు ప్రియులారా, దేవుని మాట వినడానికి మనకి ఏముండాలా? నిద్ర రావాలా? శ్రద్ధ ఉండాలా? నిద్ర వచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేం చెప్పినాను? దేవుని మాట శ్రద్ధగా వినాలి అంటున్నాను. అమ్మ నిద్ర వచ్చేలో బకెట్ ఆడబెట్టండి. ఈసారి ఇస్తారు కదా మార్చి. ఎప్పుడు బాధపడతా ఉంటుంది, నా పేరు మార్చినావు నువ్వే మళ్ళా నయ్యమని పిలుస్తుంది. అట్లా జారిపోతుంటుంది. ఇంకా నువ్వే ఎస్తేరని పిలుచకుండా ఆడ మాకు కొంచెం తేడా జరిగింది. మా అమ్మ పేరు ఎస్తేర్ అయింది ప్రియులరా. కానీ దేవుడు ఇచ్చిన పేరు నయ్యమికి ఎస్తేరే. మేము ఫస్ట్ నందినిగా పిలుచుకునేవాళ్ళం. మాకెళ్ళి నందిని అంటే అలా పిలుచుకునేవాళ్ళం. తర్వాత మేము మా ఊరు పోయినాక చెప్పారు, పేరు మార్చిన ఎన్ని పేర్లు మారుస్తారు అంటారు. ఎన్నైనా మార్చాలి. మీకేం పేరు మార్చినప్పుడు స్వీట్లు పంచుతున్నాం కదా. పేరు మార్చినప్పుడు స్వీట్లు పంచేది, అందరికి స్వీట్లు తీసుకోవడం పంచడమే.
దేవునికి స్తోత్రం. ఈసారి బకెట్తో నీళ్ళు ఆడ పెట్టండి, మొహం కడుక్కున్నాడు పోయి కడుక్కొచ్చు, మొహం మనకు కూర్చుంటారు. అంటే వాక్యం వినాలి. రండి. 1:17 అయింది, నేను త్వరగా ముగిస్తాను. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొని నీడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని ఒక వాగ్దానం చేసినాడు దేవుడు. సభలో దేవుని నామాన్ని మహిమపడతావు. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నా కుటుంబం మారదు, నా పరిస్థితులు మారవు, నా జీవితం మారదు, నా స్థితి ఎప్పుడు మారిపోతుంది, నేను ఎప్పుడు హెచ్చించబడతానని. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే, దేవుణ్ణి బట్టి నువ్వు తగ్గించుకుంటే, దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నిన్ను హెచ్చించబోతున్నాడు. సభలో దేవుని నామాన్ని మహిమపడతావు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. ప్రియులారా, ఈరోజు నిన్ను దేవుడు హెచ్చించదలుచుకున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే దేవుని చేతిలో దీన మనసులై తగ్గించుకోవాలి. స్త్రీలను దేంతో తయారు చేసినాడు అమ్మ దేవుడు? మట్టితో తయారు చేసినాడు. దేంతో తయారు చేసినాడు? స్త్రీలను ఎముకతో తయారు చేసినాడు. పురుషులను అయితే మట్టి తీసుకొని తయారు చేసినాడు. ఇప్పుడు మట్టి ఎట వంచి తగ్గుతుంది, ఎముక ఎట వంచి తగ్గుతుంది అమ్మ? నేను చెప్పిన మాట బాగా అర్థం చేసుకోవాలి. మట్టి ఎట్ట కావాలంటే ఎమక. అందుకే స్త్రీలు వాళ్ళు పట్టుకున్న మాటకి ఇంకా గట్టిగా ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా అంతే సంగతులు. ఇంకా వాళ్ళు ఎమకతో తయారు చేయబడిన వాళ్ళు. బైబిల్ వాక్యం ఏం రాయబడింది? బలహీనమైన ఘటం స్త్రీ అని రాసినారు. నేను అనుకున్నాను, ఏంది ప్రభువా, వాళ్ళు ఎముకతో తయారు చేసేబడిన వాళ్ళు బలహీనమైన ఘటం ఎట్టయినారు నాయన అనుకుంటాను. వాళ్ళేడ బలహీనులు నాయన, యుద్ధానికి పంపాలి కానీ మాకెళ్ళి కారాలే చల్లేదు. ఇంకా ప్రియులరా, వేరే ఊరు పెళ్ళికి వచ్చినారు, ఏదో గొడవ, చిన్న గొడవ జరిగింది. మాకెళ్ళి గోసలు పెట్టుకొని ఇంకేం చేస్తారంటే కారం తీసుకొని ఎంటబడి మరి చల్లుతారు. అంటే నేను అనుకున్నాను వైపు బలహీనమైన ఘటాలు అనుకున్నాను, కానీ వీళ్ళు బలహీనమైన ఘటాలు ఏమి కాదు. అంటే ఈ లోకంలో అంత పౌరుషంగా, ఈ లోకంలో అంత ఆశ అంత ఉంటుంది కదా, మరి దేవుని కోసం ఎందుకు పని చేయకూడదు? అంతమైన దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఉండాలి దేవునిలో. దేవునికి స్తోత్రం. స్త్రీ జ్ఞానం సంపాదించుకొని తన కుటుంబాన్ని కట్టుకొని కుటుంబం కోసం కష్టపడి ప్రార్థన చేసి నువ్వు కన్నీరు గారి ఎక్కువ ప్రార్థన చేసే స్త్రీలే అసలు వాస్తవానికి. ఎందుకంటే ఎక్కువ బాధలు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి. అంటే కుటుంబాన్ని అంతా చూసుకోవాలి కాబట్టి ఎక్కువ బాధలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇట్లా చరిత్రలో అది అట్లా రాయబడింది. ఒక స్త్రీ కన్నంట ఈ నుండి దగ్గర కొంత చాలా దూరం అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ నుండి గమనిస్తుందంట. నేను చెప్పిన మాట అర్థమైందా? అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ నుండి అంత దూరంగా ఆలోచన చేస్తారంట. అంటే దూరపు జ్ఞానం, అంత ఆలోచన ఉంటుంది, అంత జ్ఞానం ఉంటుంది, అంత జ్ఞానం దేవుడిచ్చాడు. అయితే నీ కుటుంబం కోసం అంత దూరంగా ఆలోచన చేసి దేవుని కోసం అంత గట్టిగా ఎందుకు నువ్వు నిలబడకూడదు? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మారితే నీ కుటుంబం అంతా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. భార్య తన మంచి నడవడిక చేత వాక్యము లేకుండానే తన భర్తను మార్చుకోవచ్చు. సభలో దేవుని నామాన్ని మహిమపడతావు. నువ్వు బలహీనమైన ఘటమే కానీ దేవునిలో నువ్వు బలం పొందుకోవచ్చు. నువ్వు ప్రార్థనలో కలిపినప్పుడు దేవుడు నీకు బలం ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ కృపను ఇస్తాడు, నీ కుటుంబాన్ని కట్టుకునే ఆ జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఈరోజు దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ నువ్వు అనుసరిస్తూ నడిస్తే నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. సభలో దేవుని నామమును మహిమపరచాలి. నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు, నీకు ఇచ్చిన సంతానాన్ని హెచ్చించబోతున్నాడు. ఈరోజు ప్రియులారా, అట్టి స్థితి నీకు కలుగును గాక, అట్టి ఆశీర్వాదం నీకు వచ్చును గాక. మరొక మాట, రెండవ మాట 28వ అధ్యాయంలోనే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. మొత్తం వరుసగా
నీవు పట్టణంలో దీవింపబడదు, నీ పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు, నీ గర్భఫలము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుతోటలు, ఆ, నీ గొర్రె మేకల మందలు yes, దీవింపబడను. yes, నీ గంపయు, నీ గంపయు, పిండి పిండి పిసుకు తట్టియు దీవింపబడను. ఆ, నీవు లోపలికి వచ్చినప్పుడు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అట్టి దీవెన ప్రతి బిడ్డలు యేసునామములో పొందుకొందురుగాక. పలకడం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ఈరోజు నేను నువ్వు దేవునికి అప్పగించుకో. ప్రభువా, నీకు నేను లోబడతాను. సాతానును ఎదిరించడానికి శక్తిని దయచేయి. నా కుటుంబంలో చెలరేగిపోతున్న గాలి తుఫానును అణిచివేసేయి. నీ దీవెనలో నేను పొందుకొని వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2 వాక్యాల్లో రాయబడినటువంటి ఆ మాటల ప్రకారం శ్రద్ధగా ఇక నుండి నీ వాక్యం విని నీ దీవెనను నేను పొందుకునేదానికి నా కృప నీ ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ఈరోజు దైవ దీవెనలు నీకు రాబోతా ఉన్నాయి. దైవ సహాయం నీకు అందబోతా ఉంది. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను దీవించేవాడే, నిన్ను కాపాడేవాడే, నిన్ను రక్షించేవాడే. ఈరోజు నువ్వు కన్నీరు గార్చి రహస్యంగా ప్రార్థన చేయడం ప్రారంభించి ఈ రోజు నుండి తలా ఒక కంజర కొనుక్కోండి. కుటుంబానికి ఒక కంజర కొనుక్కొని మీరు ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థనలు చేయండి. కుటుంబ ప్రార్థన కంపల్సరీగా మీ వ్యక్తిగతంగా కూర్చోండి. పిల్లలు కూర్చోబెట్టుకోండి, బైబుల్ చదివేయండి, ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి ప్రారంభించండి. గొప్ప అద్భుతమైన దీవెనలు రాబోతా ఉన్నాయి. నీ కుటుంబంలో ఉన్న శాపము తొలగిపోబోతుంది. నిన్ను పట్టి పీడిస్తున్న చీకటి తొలగిపోతుంది. ఎందుకంటే ఆయనకు లోబడి ఆయనను స్తుతిస్తున్నప్పుడు సాతాను తొలగిపోబోతున్నాడు. నిన్ను పట్టి పీడిస్తున్న రోగం తొలగిపోబోతుంది. నిన్ను పట్టి పీడిస్తున్న అప్పులు తొలగిపోబోతున్నాయి. నిన్ను వేదన గురి చేస్తున్న సమస్యలు తొలగిపోబోతున్నాయి. ఈ రోజు నువ్వు కుటుంబ ప్రార్థనలు చేసుకో. ఎస్, 2 మాటలు ప్రార్థన చేయి. తల్లిగా తండ్రిగా నువ్వు 2 మాటలు ప్రార్థన చేయి. ఈరోజు నీ పిల్లలు నేర్చుకొని ఈరోజు నీవు నీ పిల్లలందరూ కూడా దేవుని సన్నిధిలో దైవ దీవెనను పొందుకోబోతున్నారు. ఎస్, ఈరోజు బలమైన అభిషేకం నిన్ను తాకును గాక. బలమైన ప్రభావం, ఆయన ప్రభావం నీలోనికి వచ్చును గాక. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. నీవే నా ఆధారము, నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నీవే నా ఆధారము, నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎడకోకత నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎడకోకత నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవా, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవా, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము, నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నీవే నా ఆధారము, నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. ఆధారము, నా ఆశ్రయము. ఆధారము, నా ఆశ్రయము. ఆధారము, ఆశ్రయము. నా ఆధారము, నా ఆశ్రయము. ఈరోజు ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో ఉంది.
నిన్ను సిద్ధపరచుకో. ఎస్ తండ్రి, నీ మాట విని నీ కొరకు నేను జీవించాలి. నిజంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నీ మాట విన్నారు. దావీదు నీ మాట విన్నాడు. పేతురు నీ మాట విన్నాడు. ఎలీషా నీ మాట విన్నాడు. దావీదు నీ మాట వినినప్పుడు ఇశ్రాయేలుల సైన్యమంతా, అనగా 9 అడుగుల కంటే ఎత్తు అయిన సూర్యుడు గొల్యాతు విర్రవీగుతూ ఉన్నప్పుడు, అయ్యా ప్రజలంతా ప్రాణభయముతో ఉన్నప్పుడు సైన్యంలో వణికిపోయారు. ప్రభువా, దావీదుకు నువ్వు తోడుండడం ద్వారా, దావీదు నీకు లోబడడం ద్వారా తనకున్న శారీరక బలాన్ని నమ్ముకోలేదయ్యా. అయితే కత్తితో ఈటతో కాదు ఆయన యుద్ధం చేసింది. ఒక రాయి తీసుకొని వెళ్ళాడు. విశ్వాసం అనే రాయి గొప్ప విజయాన్ని ఇచ్చింది. నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న నీవు ఈరోజు దేవుని మాట వింటున్న నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం, ఈరోజు విశ్వాసం. ఈరోజు ఉన్న పాటునే ప్రభు శరీరం మీ మధ్యలోనికి వస్తుండగా దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు నీకు కూడా విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతున్నావు బిడ్డ. అయోగ్యంగా చేతులు వేయొద్దు. యోగ్యంగా చేతులు వేయడానికి నువ్వు సిద్ధపడు. ఈరోజు నువ్వు అపజయాల పాలై ఉన్నావా? ఈరోజు ప్రభుకు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను నిన్ను నమ్ముకుంటాను, నీ కొరకు బ్రతుకుతాను, నమ్మి బాప్తిసం తీసుకుంటాను, నాకు విజయం దయచేయి. నా కుటుంబంలో చెలరేగిపోతున్నటువంటి అపవాది పైన విజయం దయచేయి. మా కుటుంబంలో రోగాలతో అలవటిస్తున్నారు, ఆ రోగముల పైన విజయం దయచేయి. అప్పుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు, ఏ అప్పుల బాధల నుండి మమ్మల్ని విడిపించి మాకు విజయం దయచేయి. ఈరోజు విజయం దయచేసి దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. బలహీనుడైపోయినటువంటి పేతురును వాడుకున్నాడు, బలపరిచాడు. అబద్ధాలాడుతూ దేవునికి దూరంగా బ్రతికే పేతురును నిలబెట్టుకొని అబద్ధాలు మానిపించి మరణం వరకు నమ్మకంగా సాగేటట్టు మార్చుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన మార్చుకోగలడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తిరిగినటువంటి సౌలు జీవితాన్ని మార్చి పౌలుగా మార్చినాడు. ఈరోజు నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. ప్రభువా, నా భర్త మనసు మార్చు, నా భార్య మనసు మార్చు, నా పిల్లల మనసును మార్చు, నా అత్త మామల మనసు మార్చు. ఈరోజు రక్షించబడిన బిడ్డ, నువ్వు ప్రభుని స్తుతించు. ప్రభువా, నీ శరీరంలో మీ రక్తంలో పాలు పంపులు పొందడానికి నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చావు ప్రభువా. అయ్యా, నాయన ఈ అవకాశం నాకు కల్పించినందుకు నీకు స్తోత్రాలయ్యా అంటూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయ్యా, నిజంగా ఎందరో కాళ్ళు లేని వాళ్ళను, కళ్ళు లేని వాళ్ళను, అయ్యా నాయనా ప్రభు ఎంతో మందిని చూస్తున్నాము, కానీ మాకైతే అట్టు స్థితి లేదయ్యా. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు తండ్రి, మాకు మంచి స్థితిని ఇచ్చావు ప్రభు, నీకు వందనాలయ్యా. ఇది నాకు దేవుడు ఏం మేలు చేశాడు అనుకుంటున్నావేమో. వెంటిలేటర్ల పైన పడి కనీసం ఆక్సిజన్ కూడా పీల్చుకోవడానికి చాలా మందికి ఆ శక్తి లేకుండా పోతుంది. అయితే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కగా ఆహారం తినేదానికి, చక్కగా పని చేసుకునేదానికి శక్తిని ఇచ్చాడు. ఇది మేలు కాదా? ఈ మేలును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందరో ఈరోజు చూడలేకపోయారు, కానీ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి ఈరోజు దేవుడు చూడడానికి అవకాశం ఇచ్చాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందరికో నిజంగా వివాహాలు ఎన్నో సంవత్సరాలని గర్భఫలం లేక, కానీ దేవుడు నిన్ను దయ చూపించి, కరుణ చూపించి చక్కని సంతానం ఇచ్చాడు. అది దేవుడిచ్చింది కదా, దేవుని బట్టి నువ్వు స్తుతించు. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభు శరీరం మీ మధ్యలోనికి వస్తుండగా, ప్రభు రక్తం మీ మధ్యలోనికి వస్తుండగా మీరందరూ కూడా నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండండి. ప్రార్థన చేయబోతున్నాను ప్రభు శరీరాన్ని బట్టి. ప్రార్థన. మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నది ప్రభు సెలవిచ్చింది. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. నీ పరిశుద్ధమైనటువంటి ప్రభువానైనా మీ యొక్క పరిశుద్ధమైన మీ శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహిమను ఉండవలసిన దేవుడు మహిమను విడిచిపెట్టేసి లోకానికి దిగి వచ్చి నరవతారిగా జన్మించి ప్రభువా మా కోసం సొగసును స్వరూపాన్ని కోల్పోయావు తండ్రి. అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మమ్మల్ని రక్షించడం కోసం మా శిక్ష నువ్వు భరించావు. ఈ పళ్ళ నాగల సాలువలే దున్నబడింది తండ్రి. అయినా తలపైన ముళ్ళ కిరీటం, బరువైన శిలవమాను మోసి ప్రభువానైనా కలవరిగిరి పైన 3 మేకుల మధ్యన వేలాడదీయబడినావు తండ్రి. నీ ఆకారం అంతా కోల్పోయినావు. మమ్మల్ని రక్షించడం కోసం
మీ శరీరాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా కోసం మహిమలో నుండి దిగి వచ్చిన దేవుడు అని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ శరీరంలో పుచ్చుకుంటుండగా ప్రతి ఒక్కరు ఎవరైనా అయోగ్యంగా చేతులు వేయకుండా క్షమించమని, ఎవరైనా పొరపాటున చేతులు వేస్తే క్షమించమని కూడా ప్రార్థన చేస్తున్నారు. కార్యములు జరిగించమని మీ శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. అయోగ్యంగా చేతులు వేస్తే శిక్ష ఉంటుంది కాబట్టి నిన్ను దేవునికి సిద్ధపడు. ప్రభు శరీరంలో పాలు పంపులు పొందు. రక్షించబడిన నీవు మీ కుడి హస్తాల పైకి చూపండి. పైకి అందరు కనపడేటట్టు ఇలా చూపుతా ఉంటే మీ మధ్యలోనికి వస్తాం. పాటలు పాడదండి. విసరబడెను ప్రభు కాల్వరిలో, ప్రేమ సాత్యమను తిరుగుటిలో. విసరబడెను ప్రభు కాల్వరిలో, ప్రేమ సాత్యమను తిరుగుటిలో. వలెనో పిసుకావడెనో కాల్చబడే ప్రభు కాల్వరిలో. పిండి వలెనో పిసుకావడెనో కాల్చబడే ప్రభు కాల్వరిలో. ఆశతో యేసుని స్తుతింతు, దోషములు ప్రభువు జనన మోందనది మొదలుకొని, ఎన్నో శ్రమలు నొందెన ప్రభువు జనన మోందనది మొదలుకొని. కరిగి కారిన కాంటి నీళ్ళు రోదనములు తలపోయుచును. కరిగి కారిన కాంటి నీళ్ళు రోదనములు తలపోయుచును. ఆశతో యేసుని స్తుతించు, దోషములని భరించిన మోయలేని మానొకటి మోపిరేసు మేను పైన. మోయలేని మానొకటి మోపిరేసు మేను పైన. మోసుకొనెను మన పాపములు పాపమెరుగని ఆ ప్రభువు. మోసుకొనెను మన పాపములు పాపమెరుగని ఆ ప్రభువు. ఆశతో యేసుని స్తుతించు, దోషములని భరించిన చింతనొంది ప్రాంతిపడి. మునిగిపోయే బహు దుఃఖములో చింతనొంది ప్రాంతిపడి. మునిగిపోయే బహు దుఃఖములో ప్రాణము మరణము పొందునా నలిగిపోయే నీ ప్రభువు. ప్రాణము మరణము పొందునా నలిగిపోయే నీ ప్రభువు. ఆశతో యేసుని స్తుతించు, దోషములని భరించిన మేకులను మేకనైన కరపాదములా. మేకులను దిగగొట్టిరహం, మేకనైన కరపాదములు. దారలుగారెను పావన రక్తము, ప్రాణము విడతను నీ కొరకు. దారలుగారెను పావన రక్తము, ప్రాణము విడతను నీ కొరకు. ఆశతో యేసుని స్తుతించు, దోషములని భరించిన
ప్రభు శరీరం మీకు అందనట్లయితే మీ కుడి హస్తాలు పైకి చూపండి అమ్మా. మీ మధ్యలోనికి ప్రభు శరీరం తేపడుతుంది. అందని వారు మీ కుడి హస్తాలు పైకి చూపండి. ప్రభు రక్తాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఆయన భోజనమైన పిమ్మట మరొక పాత్రను ఎత్తుకొని, నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు సెలవిచ్చాను. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ, యేసుక్రీస్తు ప్రభు అని వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీరెంత నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు తండ్రి, నీకు స్తోత్రాలు. 40వ తారీఖు భూమి మీదకి దిగి వచ్చి ప్రభు నాయన ప్రజల కోసం 33.5 సంవత్సరం ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి ప్రజలందరినీ తన పాపముల నుండి విడుదల పొందాలని ప్రభు మా కోసం బలి అయిపోయిన నీ రక్తము ద్వారా పాప క్షమాపణ కలగ చేసి మోక్షానికి మార్గమైనందుకు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ రక్తం ద్వారా ప్రభు మాకు విమోచన, విడుదల, రక్షణ కలగజేసినందుకు స్తోత్రాలు. నీ రాజ్యంలో ప్రభు నాయన మాకు స్థానం కల్పించినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభు నీ రక్తంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను స్థిరపరిచి బలపరిచి ప్రభు మరణం వరకు నమ్మకంగా నీ సాక్షులుగా జీవించి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చి కుటుంబాలు దీవించబడినట్టుగా సహాయపడుతున్నామని యేసయ్య శక్తి కలిగిన నామములో మీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు రక్తం, పరిశుద్ధమైన రక్తం మీ మధ్యలోనికి వస్తుండగా మీరందరూ ప్రార్థన పూర్వకంగా పాలు పంపులు పొందాలని. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, బహుదూతములో మునిగెనే చెమటరక్తముగా మారెనే, బహుదూతములో మునిగెనే చెమటరక్తముగా మారెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే రక్షించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే రక్షించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశోధ స్థలములో చేర్చెను మన యేసయ్య రక్తము, మహాపరిశోధ స్థలములో చేర్చెను మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా ఎల్లెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా ఎల్లెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిశ్చలమైన
రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రభు యొక్క రక్తం ఇంకెవరైనా తక్కువేంటే మీకు అందనట్లయితే మీ కుడి హస్తాల పైకి చూపండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం మిగిల్చబడిన ప్రభు శరీరం ప్రభు రక్తం ఉంది. అందరూ ప్రార్థనలో ఉండండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మా కుటుంబాలలో ఒకరు నమ్మి ఒకరు నమ్మకం ఉన్నాం. ప్రభువా, అందరూ కూడా నిన్ను తెలుసుకొని అందరూ కూడా నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొంది రక్షణ పొంది ఈ శరీరంలో మీ రక్తంలో పాలు పంపులు పొందేదానికి సాయం చేయ ప్రభువా. ఇంకా మీ శరీరము మీ రక్తం ఇంకా మిగిల్చబడింది ప్రభా. మీ శరీరంలో మీ రక్తంలో పాలు పంపులు పొందేదానికి మరి సహాయం చేయ ప్రభువా అని చిన్న ప్రార్థన నువ్వు చేయాలి. ఉన్నపాటునే ఈరోజు నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం ప్రభువాను అన్ను ప్రార్థన చెయ్యి. ప్రార్థన ఆలకించేటట్టు ఎవరు తిరగకూడదు, అందరు కూర్చోవాలా. ప్రభువానికి స్తోత్రాలు అంటూ ఈరోజు ప్రభు ఇంకా నీ శరీరం మిగిల్చబడిందయ్యా, నీ రక్తం మిగిల్చబడిందయ్యా. వారందరూ కూడా బాప్తిజం తీసుకొని వాళ్ళందరూ కూడా నీ మార్గంలో వచ్చేదానికి సహాయం చేయ ప్రభువా అంటే నువ్వు ప్రార్థించి నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరమ కలిగిన దేవా, ప్రభు దావీదుకు విజయాన్ని ఇచ్చిన దేవుడు, అపవాదిని ఎదురించుటకు శక్తితో నింపిన దేవుడు తండ్రి. గొల్యాతు విర్రవీగుతున్నప్పుడు 6 మూలడు జానుడు కలిగి గొల్యాతును ప్రభా విశ్వాసమని ఒక రాయితోనే పడగొట్టాడు. ప్రభా నాయనా, నీ మీద విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు గొప్ప విజయాన్ని ఇచ్చినావు. నీ బిడ్డలకు కూడా గొప్ప విజయాన్ని పొందుకునేదానికి తండ్రి నాయన నిన్ను వెంబడించుటలో, నీకు లోబడటలో, నిన్ను అనుసరించుటలో ప్రభా నాయన మీకు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. మీ శరీరం మీ రక్తం మిగిల్చబడింది తండ్రి. మీ శరీరం మీ రక్తంలో పాలు పంపులు పొందుతున్నా ప్రభా. నీ ప్రియ బిడ్డల కుటుంబాలలో ఒకరు నమ్మి ఒకరు నమ్మకం ఉన్నారు. వారందరూ కూడా నిన్ను తెలుసుకొని ప్రభా నీ మార్గంలోనికి వచ్చి నీ పరలోక రాజ్య వారసులు అయ్యేదానికి సహాయపడుతున్నామని అయ్యా నాయన ప్రభువానికి స్తోత్రాలు. మా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మారు మనసు పొంది రక్షణ పొంది నమ్మి బాప్తిసం పొంది నేను నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే దానికి సహాయపడుతున్నామని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి.